నమస్తే. నేను పెళ్లి చేసుకొని మీరు ఏడ్ చేసుకుంటారు చేసుకోండి, నాకైతే పెళ్లి వద్దు, కేసే కావాలి. ఈ వీడియో అందరూ లాస్ట్ వరకు చూడండి. వీడి పేరు వచ్చేసి శరత్. వీడు చెప్పే నిబ్బా మోటివేషన్ కి ఇన్స్టాగ్రామ్ లో రక్తాలు చిందిస్తారు. వీడే నిబ్బా అంటే వీని మాటలు వినేవాళ్ళు, వీడి స్టేటస్ లో పెట్టేవాళ్ళు, వీడి ఫాలోవర్స్ ఎంత నిబ్బాను. మ్యాటర్ ఏంటంటే అన్న రూల్స్ పెడతాడు, అన్న రూల్స్ ఫాలో అవ్వడు. వీడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు, కలిసి తిరిగారు, కలిసి ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో చెప్పినట్లే నీతో ఉంటా, నిన్ను పెళ్లి చేసుకుంటా అని నిబ్బా మాటలు చెప్పాడు. కట్ చేస్తే అన్ని ఇంట్లో మాట్లాడుకొని కొన్ని రోజుల్లో పెళ్లి ఉందనగా నువ్వు నాకు వద్దు, మన క్యాస్ట్ వేరు, మా ఇంట్లో వాళ్లకు నువ్వు నచ్చలేదు అని ఎర్రిపు మాటలు చెప్తున్నాడు. ఇద్దరు క్యాస్ట్ బీసీ అయినప్పటికీ కేటగిరీస్ మాత్రం వేరు. తనది లోయర్ క్యాస్ట్. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి మనుషులను పంపించి బెదిరించి నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ఎర్రిపు కథలు పడుతున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మేజర్ అయినా ముందు వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నప్పుడు తన ఏజ్ 17 సంవత్సరాలు. ఇప్పుడు దాని ప్రకారం వాడి మీద ఒక ఫోక్సో యాక్ట్, ఒక రేప్ కేసు వేశారు. ప్రేమ అంటే ఆ మనిషి కోసం ఎవరినైనా వదులుకునేటట్టు కాదు, ఆ మనిషి కోసం ఆ మనిషినే వదులుకో. నేను పెళ్లి చేసుకొని మీరు ఏడ్ చేసుకుంటారు చేసుకోండి, నాకైతే పెళ్లి వద్దు, కేసే కావాలి. నాకు కొన్ని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కోన రవికుమార్ గారు మాకు తెలుసు, అది ఇది అనేసి వాళ్ళ మనుషులు వచ్చి మమ్మల్ని బెదిరించేసి మొత్తానికి పెళ్లి డేట్ తప్పించేశారు. నాకు ఎంతసేపు కేసే కావాలి, నేను బెయిల్ మీద వచ్చేస్తాను బయటకు అనేసి అలా అంటున్నారు. ఎక్కడ మీ పరిచయం, మీ ఇద్దరికి పరిచయం అయింది, మీదే ఊరు ఆయనదే ఊరు. ఈ రోజు పెళ్లి విషయానికి వచ్చేసరికి ప్రేమ వద్ద లేనటువంటి ఏదైతే క్యాస్ట్ ఫీలింగ్ ఉందో ఎందుకు వచ్చింది ఆయన? మేమిద్దరం టిఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఆమదల్ వలసలో పరిచయం అయ్యాము. క్యాస్ట్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఏమొచ్చి ఇలా నా పలానా క్యాస్ట్ అమ్మాయికి మన ఇంట్లో వస్తే ఎలా ఉంటుంది అనేసి అబ్బాయికి చెప్తున్నారట. అవి ఏం పర్లేదు అనేసే కదా ముహూర్తాలు తీయించాలి. అలాంటప్పుడు ఆ రోజే వద్దనేసుకుంటే మేము కూడా ఎవరికి చెప్పం. ఇప్పుడు అందరికీ చెప్పేసాం 10వ తారీఖు పెళ్ళి అంటే 8వ తారీఖు ఇంట్లో వచ్చి చుట్టాలు ఉన్నారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను, ఏడ్ చేసుకుంటారు, అది చేసుకోండి అనేసుకొని కేసు పెట్టుకోండి అది ఇది అనేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు అందరూనా. క్యాస్ట్ పరంగా వచ్చేసరికి ఆయన ఏ క్యాస్ట్ మీదే క్యాస్ట్ అని మిమ్మల్ని తిరస్కరించి ఇద్దరిది బీసీఏ కానీ కేటగిరీస్ వేరు, అందుకనేసి వద్దంటున్నాడు. ఈ కేటగిరీ ఈ రోజు ప్రేమలో లేనటువంటి అభ్యంతరం ఆయనకి నిన్ను పెళ్లి చేసుకోవడం ఆటంకం ఎందుకు అని అడుగుతుంటే పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారు, మా అమ్మగారు ఒప్పుకోవట్లేదు, సొంత అమ్మ కాదు కదా, మారటి తల్లి కదా, ఆవిడైతే వద్దంటున్నారు. మరి నువ్వు ఎక్కడ వాళ్ళ అమ్మగారు అంటున్నారు అటు, ఒకవేళ పెళ్లి చేసేసుకుంటే ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టాలి అది ఇదని. సరే పెట్టేస్తానని కూడా అన్నాను. అయినా సరే వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చేసి నీకు ఎక్కడికి భోజనాలకు తీసుకెళ్ళము, నేను ఎక్కడ కలుపుకోము అది ఇది అనేసి చెప్పేసి వెనక్కి బెదిరించారట. దానికి తోడు ఇంకా వేరే కిల్లి సాయి అనేసి ఒక అబ్బాయి ఉంటాడు, ఆనే పొలిటీషియన్స్ దగ్గర తిరుక్కొని ఈ అబ్బాయికి తిప్పేసి వాళ్ళకి డబ్బులు కట్టుకొని ఇదంతా 1 మంత్ నుంచి మేము ఎక్కడికి వెళ్తే అక్కడ న్యాయం. పోలీస్ స్టేషన్ లో అయితే మాకు పూర్తిగా అసలు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనకే సపోర్ట్ గా కేసు పెట్టియండి, మాకు కేసు వద్దండి అనుకుని తిరిగాం ఇన్ని రోజులు, కానీ వాళ్ళు కేసు పెట్టియండి అమ్మ. మరి అదైతే ఈ డిస్ట్రిక్ట్ కాదు, శరత్చంద్ర పైన కేసు ఫైల్ చేసామండి. అబ్బాయి జైలుకి వెళ్ళిపోయాడు. వాళ్ళ కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్యేతో మేము బెయిల్ ఇచ్చుకొని బయటకు తెప్పించుకుంటాం అనేసి ఇద్దరు ఉంటారండి వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా ఆయన జిమ్ చేస్తున్న జిమ్ ఓనర్ అంటున్నారు, రోజు జిమ్ ఓనర్, చార్ అవుతావు ఎలాగైనా సరే అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోకు అని అంటారు. సరే ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఒక ఆయన విజయవాడలో చేస్తున్నారు, సొంత లక్కల ఆయన. ఇంకొక ఆయన వాళ్ళ పెదనాన్న వాళ్ళ కొడుకు అంట, ఆయన ఇక్కడ శ్రీకాకుళంలో లోకల్ కానిస్టేబుల్. వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ వాడేసి ఆయన ఇచ్చేస్తాను అంటే బెదిరిస్తున్నారు వాళ్ళందరూ. అట్లా ఎక్కడికి వెళ్ళినా అక్కడ డబ్బులు కట్టేస్తున్నారు, లేకపోతే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు. వాళ్ళ మనుషులు మమ్మల్ని ఎంత టార్చర్ పెడుతున్నారంటే రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారంటే డబ్బులు ఇస్తాము ఇంక పెట్టేయమని చెప్పండి అనేసి. డబ్బులు ఎందుకు ఇస్తారు నాకు అర్థం అవ్వట్లేదు, డబ్బులు దేనికనేసి ఇస్తారు మీరు, మాకైతే డబ్బులు అయితే వద్దు. ఇలా చేసావు తప్పు అని అంటున్నారు కానీ అమ్మాయికి న్యాయం జరగాలని ఎవరు మాట్లాడట్లేదండి. కనీసం న్యాయం అనేది ఏదనేది మేమిద్దరమే తెలుసుకోవడానికి మాకు ఒక ఛాన్స్ కావాలని నేను అనుకుంటున్నాను. ఈ ఎమ్మెల్యే మధ్యలో దూపే ఈ రికమెండేషన్లు అవి ఇవ్వనేసి పోలీసులు ఆఫీస్ ఇదంతా చేస్తున్నారండి. ఈ వీడియో ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసి ఆయన వర్క్ చేయాలని చూడండి.